స్కాలర్షిప్స్ ఫిల్ కాలేదండి మాకు. మేము బీటెక్ స్టూడెంట్స్, మాకు 2 years నుంచి స్కాలర్షిప్స్ రాలేదు. అన్ని పనికిమాలిన స్కీమ్లన్నీ బంద్ చేసి ఉపయోగపడే స్కీములు పెడితే బాగుంటది. ఏం రాలే కాలు ఒక బస్సు తీసేది. ఇప్పుడు ఆటోలకు ఆగం చేసింది ఆయనే. ఆటో డ్రైవర్లు మాత్రం మొత్తం గిరాకు లేదు. చాలా గంటలు గంటలు సీరియల్ పెట్టుకోవాల్సింది. మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకుని ఇచ్చి మా పిల్లలకు ఫ్రీగా విద్య అనేది ఇస్తే చాలు. ఓకే, ఓటు హక్కు ఉందా నీకు? వేసినారా? ఓకే, అటు ఒకసారి చూపిస్తారా మీ ఓటుని? ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? బీజేపీ వస్తాం. బీజేపీ వస్తా అనుకున్నా. ఎందుకు? అంటే అంటే మేము అభ్యర్థికి వేయలేదు, ఓకే నరేంద్ర మోడీని చూసి వేసినాం ఓకే. కాబట్టి బీజేపీ వస్తాం. ఇప్పుడు లైక్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏం కావాలని ఒక యువకునిగా నువ్వు ఏం కోరుకుంటున్నావు? అంటే స్కాలర్షిప్స్ ఫిల్ కాలేదండి మాకు. మేము బీటెక్ స్టూడెంట్స్, మాకు 2 years నుంచి స్కాలర్షిప్స్ రాలేదు. అవి వస్తే బాగుంటది, మాకు కొంచెం బాగా ప్లస్ అవుతుంది కొంచెం మాకు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన స్కాలర్షిప్ మళ్ళీ రావాలనుకుంటున్నారా? కేసీఆర్ ఇచ్చింది 2 years కానీ ఇప్పుడు రాలేదు. అంటే కేసీఆర్ టైంలో కూడా ఆగిపోయినాయి. ఆ స్కాలర్షిప్స్ ఫిల్ అయితే బాగుంటది. మీరు మొన్న అంటే మీరు ఏ పార్టీ వస్తాను మీరు అనుకుంటున్నారు? బీజేపీ. ఇక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? మా నల్గొండ. నల్గొండ. ఓవరాల్ గా పిఎం ఎవరైతారు అనుకుంటున్నారు? మోడీ. సరే, ఇప్పుడు మన తెలంగాణలో రీసెంట్ గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 స్కీమ్లు మీకు అందుతున్నాయా? లేదండి, వేస్ట్. ఏమంటే మీరు ఒక పౌరునిగా గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? అన్ని పనికిమాలిన స్కీమ్లన్నీ బంద్ చేసి ఉపయోగపడే స్కీములు పెడితే బాగుంటది. విద్య, వైద్యం, అగ్రికల్చర్ పర్పస్ లో ఉంటే బెస్ట్. ఈ ఉచిత బస్సులు ఎవరు అడగలేదు, ఎవరు చేయలేదు. అంటే మీరు ఉచితాలు వద్ద అనుకుంటున్నారు? అవసరం లేదు, అందరు కష్టపడతారు, కష్టపడే చాలు. ఏమో బీజేపీ అంటారుగా. బీజేపీ అంటున్నారా? మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మీరు కూడా అదే అనుకుంటున్నారా? మేము కూడా అనుకుంటున్నాం అదే వస్తుందాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 6 పథకాలు అన్నారు, 6 పథకాలు మీకు వచ్చినాయమ్మా? ఏం రాలే కాలు ఒక బస్సు తీసేది అంతే, ఇంకేం కాలే. ఇంకా ఏం రావాలని కోరుకుంటున్నారు? ఏమనుకుంటున్నాం అంటే మాకు 4,000 అన్నారు, 4,000 రాలే. ఇక ఇండ్ల పిల్లలకి ఇస్తామన్నారు, అవి రాలేదు, ఏం రాలే. ఇంకా అంటే ఇట్లా బాగా నడుస్తుందా? ప్రభుత్వం బాగుందా? ప్రభుత్వం గురించి మాకేం తెలుస్తుంది అయ్యా. మేము పొద్దుగాల పోతాం, పొద్దుగాల ఇంటికి పోతాం, నైట్ పోతాం, పొద్దుగాల లేచి వస్తాం రోడ్ మీదకి. ఇక ఊళ్ళో మాకేం తెలియదు. అంటే చిరు వ్యాపారులు కదా, మీ వ్యాపారం కలిసి మీరు ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? మేము ఏం కావాలనుకుంటున్నాం అంటే ఇక్కడ మాకు ఒక చటాలు రేసియాలి, అదొకటి. చటాలు రేసిస్తే బాగా అనుకుంటున్నాం మేము. మీరు వేసినారా అమ్మ ఓటు? బీజేపీ. ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏమో అన్నా, ఎవరో తెలియదు. అది మనం చెప్పలే, మన చేతిలో ఉంటది అది. మీ ఓట్లు వినియోగించుకున్నారా? ఒకసారి చేకూరు చూపిస్తారా? వెళ్ళిపోయిందా? సరే, ఓకే. ఎలక్షన్ అయినా ఓటు వేసినారా? మీరు ఏ కాన్స్టిట్యూన్సీ వస్తాను? ఇక్కడ మల్కాజ్గిరి వస్తుంది. ఏ పార్టీకి వేస్తాను అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తాను. ఇప్పుడు ఆటోలకు ఆగం చేసింది ఆయనే. ఆటో డ్రైవర్లు మాత్రం మొత్తం చాలా వరకు మాక్సిమం అందరు కూడా టిఆర్ఎస్ కే వేస్తారు. ఇప్పుడు ఎందుకంటే 6 నెలల నుంచి ఏం లేదన్న పరిస్థితులు, ఆటోలు అమ్ముకునే పరిస్థితులకు వచ్చింది. తిండి లేక నీ అమ్మ పొద్దునాదుల్న ఇది వరకు, ఇప్పుడు రూమ్ కిరాయిలు కాదు, పిల్లల చదివియడం కూడా లేదు. అట్లా అయిపోయింది పరిస్థితులు. అందుకొరకనే ఆయన ఉన్న రోజులైనా సరే ఆయన తినడో తినలేదో మనకైతే తెలియదు. ఎందుకంటే అందరి జీవితాలు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు అయితేంది, ఆటోలు అయితేంది, అందరు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇదొక్కరు తీసేసిర్రు అనుకో, ఛార్జీలు తగ్గించినా భయం లేదన్న. ఛార్జీలు తగ్గించి ఫ్రీ ఒకటి తీసేస్తే, డీజిల్ రేట్లు తగ్గిస్తే ఏ బాధ ఉండదు. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తా అనుకుంటున్నారు మీరు? మళ్ళా కాంగ్రెస్ వస్తారు. పైన ప్రధానమంత్రి ఎవరైతారు? మోడీ. ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 స్కీమ్లు మీకు అందుతున్నాయా? అంతలేవు. బస్సు ఫ్రీ మాకు దెబ్బ ఇచ్చిండు మొత్తం ఉన్న కాడికి. బస్సులు ఫ్రీ ఎందుకు పెట్టిండు ఏం కథలో మాకు అర్థమైతే లేదు. మేము ఇంట్లో గది లేకుండా మేము రోడ్ల మీకు వస్తే మాకు రోడ్ల బతుకు పెట్టింది. బస్సులు ఫ్రీ పెట్టేసింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు బస్సులు ఫ్రీ పెట్టకుండా బంద్ చేయాలి, మాకు టికెట్ పెంచాలి. మాకేందంటే జర ఇంట్లోకి మాకు తెలుస్తుంది, మాకు కూడా అట్లా మాది చాలా బాగుంది. మాకే స్కీమ్ అంత లేదు మాకు.
బాబా యూనియన్ అంతా ఒక కట్టు మీద ఉన్నారు. ఉన్నాము. ఇక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది పార్లమెంట్? మన్సూరాబాద్ సార్. సో మీరు అదే ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ, బీజేపీ వస్తుంది. ఓకే. ప్రధానమంత్రి ఎవరైతే అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ. సో ఎందుకు ఏం చెప్పగలుగుతారా? హ్మ్? అంటే రీజన్ చెప్పగలుగుతారా? రీజన్ అంటే అతను మంచిగా చేస్తాడు. ఇంకోటి మేము బీజేపీ పార్టీ కాదు. ఓకే. దాని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, దీనిపైన కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి చేస్తలేదు. మాకు ఆటోలకు చాలా ఇబ్బంది అవుతుంది. గిరాకు లేదు. చాలా గంటలు సీరియల్ పెట్టుకోవాల్సింది. అసలు డైలీ 500 చేయడం ఎక్కువైతుంది. మీరు ఇంత ముందు ఎప్పుడైతే ఈ ఉచిత పథకం ఏదైతే ఉందో అంత ముందు మీరు అంటే లైక్ మీ ఆదాయం ఎంత వచ్చేది, వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీ బస్ 700-800 నెక్స్ట్ రోజు అన్ని ఖర్చులు. అన్ని ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు 500 చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆటోలకు ఏదో న్యాయం చేయాలనుకుంటున్నాం. మీరన్నా సేమ్ అదే చెప్పండి. మీరు ఓట్ వేసినారు? ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? గుంటూరు వస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారు? బీజేపీ పూర్ణాసే కూడా వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా మన తెలంగాణలో, మీకు చెప్పిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి మీకు? ఇంతవరకు ఏం రావట్లేదు, ఒక ఫ్రీ బస్ తప్ప. ఓకే. అది కూడా తీసేస్తేనే మంచిది. వేస్ట్ గా పెట్టి అంటే ఫ్రీగా పెట్టిరు, చాలా పెట్టిరు పథకాలు, అనవసరంగా పెట్టిరు. అదేదో పిల్లలకి, స్కూల్ పిల్లలకి వైద్యం గురించి పెడితే బాగుంటుంది. ఓకే. చేతగాని వాళ్ళకి పెన్షన్ ఇస్తే సరిపోతుంది, కానీ అందరికి పెన్షన్ ఇవ్వడం చాలా తప్పు. మహిళలకు ఇస్తా అన్నారు కదా 2500, అది అనవసరం పెట్టడం. ఓకే. ఒక పౌరురాలిగా, తెలంగాణ పౌరురాలిగా మీకు గవర్నమెంట్ నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం లేదండి, మా పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏదన్నా ఫీజులు కానీ అలాంటివి తక్కువ చేస్తే అది చాలా, అంతే. వాళ్ళు ఏం ఫ్రీగా మాకు ఏమి ఇవ్వద్దు. మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకుని ఇచ్చి మా పిల్లలకి ఫ్రీగా విద్య అనేది ఇస్తే చాలు. పెద్దవాళ్ళకి కానీ మా లాంటి వాళ్ళకి ఏదైనా వైద్యం దొరికితే చాలు, అంతే. మీరంటే ఉచితం అనేది ఏమవుతుంది కానీ ఉచితం అనే విద్యా వైద్యం ఇస్తే చాలంటున్నారా? అంతే చాలు. ఇంకా ఏదైనా ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ఉంటే చాలు. అన్ని ఫ్రీగా పెట్టి మమ్మల్ని సోమరిపోతులను చేస్తుంది.